रोम रोम भाइयों ఈ రోజు మన దగ్గరున్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. జస్ట్ కాల్ తాకిందని ఒక స్టూడెంట్ ని ఇంత మంది కలిసి కొట్టడం అసలు కరెక్టేనా? విజువల్స్ చూస్తుంటేనే ఘోరంగా ఉన్నాయి. ఏంటయ్యా మరి ఇంత దారుణంగా ఉన్నారు? అసలు ఏమైంది అంటే విశాఖపట్నం వైజాగ్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫెస్ట్ అవుతుంది. ఇక ఫెస్ట్ అంటే తెలుసు కదా, ఎగురుడు దుంకుడు ఉంటాయని. అట్లనే అందరూ కలిసి డాన్స్ లాడుతున్నప్పుడు ఒక జూనియర్ స్టూడెంట్ కాలు ఒక సీనియర్ కి తాకింది. ఆయన ముందే సీనియర్ KGF సైన్ వల్ల కట్టప్ప అట్లెట్లా ఓనిస్తాడు? పైనుంచి కాలేజ్ లో ఫెస్ట్ కూడా అవుతుంది. చాలా మంది గర్ల్స్ వాళ్ళు వీళ్ళు అందరూ చూస్తా ఉంటారు. ఇదే కరెక్ట్ టైం, నేను పెద్ద నిముడా గాని అని ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నట్టున్నాడు. ఇక ఏముంది, ఆ సీనియర్ నువ్వు ఒక జూనియర్ అయి ఉండి నాకు కాల్ దాకిస్తావా అని చెప్పి ఆ సీనియర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాంగ్ తో ఆ జూనియర్ మీద అటాక్ చేసిరు. తర్వాత ఫెస్ట్ అయిపోయినాక కూడా కాలేజ్ బయట మళ్ళీ ఆ సీనియర్ స్టూడెంట్స్ ఆ జూనియర్ స్టూడెంట్ ని రాడ్ తీసుకొని నెత్తి పలగొట్టారు. ఆ జూనియర్ స్టూడెంట్ కండిషన్ క్రిటికల్ అవ్వడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మీకు దీని వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన చూడండి. నెక్స్ట్ అప్డేట్ ఏందో చూద్దాం. ఒక 4 to 5 సీటర్ ఆటోలా మ్యాక్స్ ఎంత మంది వరకు కూర్చోవచ్చు అంటారు? మీరు చెప్పండి. ఆటో డ్రైవర్స్ తెలుసు కదా ఎట్లా నడిపిస్తారు, పవర్ రేంజర్స్ రా బాబు. కానీ మీరు ఒక్క ఆటోలా ఎంత మంది వరకు కూర్చోవడం చూసిరు? 10, 12, 15 అసలు పడతారా భయ్యా? 15 మెంబర్స్ అని అనుకుంటున్నారా? కానీ ఈ ఆటో డ్రైవర్ చూడుర్రి 19 మెంబర్స్ ని ఎక్కించుకున్నాడు. 1, 2 आराम आराम से 3, 4, 5, 6, 7, 8, 9, 10 और उतरो 11, 12 यहीं से आओ रुको उतरो 12, 13 आप पीछे ऑटो वाले 14, 15, 16, 17, 18, 19 आदमी। हाँ अब इधर खड़े हो सब 19 आदमी इधर आओ, सब उधर खड़े हो सब लोग उधर। क्या देखो పూరి ఒక 4 to 5 సీటర్ ఆటోలా మ్యాక్స్ అంటే ఒక 7-8 మంది దాకా కూర్చోవచ్చు. కానీ ఈయన చూడు డైరెక్ట్ 19 మెంబర్స్ ని ఎక్కించేసుకున్నాడు. నెక్స్ట్ అప్డేట్ లోకి పోదాం. ఒక షాకింగ్ స్కామ్ వీడియో వైరల్ అవుతుంది. ఈ గ్రోసరీ స్టోర్స్ వాళ్ళు మనల్ని ఎలా స్కామ్ చేస్తున్నారో చూడండి. ఎక్స్పైర్ అయిపోయిన వాటిని దాని మీద ఉన్న డేట్ ని ఒక స్పిరిట్ లాంటి లిక్విడ్ తో క్లీన్ చేసి మళ్ళీ కొత్త డేట్ ప్రింట్ చేస్తున్నారు చూడండి. साफ करते हैं। हाँ कैसे बताओ? बताओ ना, करके बताओ, करके बताओ। साबुन को उठा पहले, साबुन को उठा पहले, करके बताओ कैसे साफ करते हो? डेट साफ कर रहे हो? हाँ सर। हाँ करके बताओ। डेट दिखाओ। ये पहले डेट बताओ। हाँ। किसी एक साबुन की डेट बताओ। हाँ, डेट ये डेट इसमें 11-15 सीधा करो इसको। इसमें डेट है 11-15 और 11-17। कैसे कैसे साफ करते हैं? करो ठीक है। तो ये डेट इसमें मिट गई। चलो ठीक है। अब इसमें कैसे डेट कैसे डालते हो? नई डेट चलो तो बताओ। ये मशीन है, ये मशीन से नई डेट डलती है। डल गई। ये डेट डल गई है इसमें। क्या डल गई? 22 6-22 6-20 से 6-22 नया हो गया। ये नया पुराना साबुन नया हो ఇట్లా गया। చేస్తే మనం ఎట్లా గుర్తుపట్టాలి దేనికి డేట్ ఉంది, ఏది ఎక్స్పైర్ అయిపోయిందని? అందుకే ఆఫర్లలో తక్కువ వస్తుంది కదా అని చెప్పి తీసుకోకండి. ఈ 10 minutes లో డెలివరీ చేసేవి ఉంటాయి కదా, అందులో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. ఏం స్కాములు రా నాయనతారా ఇవన్నీ? మీ ప్రాఫిట్ కోసం మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎలాంటి చెడు అలవాటు లేని 36 ఏళ్ల వయసున్న వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు.
మద్యం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ వంటివి ఎప్పుడు తీసుకోకపోయినా క్యాన్సర్ మహమ్మారి అతని ప్రాణాలను తీసేసింది. డాక్టర్లు ఆయన శరీరాన్ని పరిశీలించగా ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన వేడి ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ తో క్యాన్సర్ బారిన పడినట్లు తెలిచాడు. ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడివేడి టీని డైలీ 6 సార్లు తాగేవాడంట. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్, వేడి ఆహారాన్ని ఇంకా వాటర్ ను చాలా సేపటి వరకు పెట్టి తాగొద్దని హైదరాబాద్ లోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయండి. మనకు తెలియకుండానే ఎప్పుడు క్యాన్సర్ మన లోపలికొచ్చి మనల్ని ఎట్లా తీసుకోబోతుంది అనేది కూడా తెలుస్తలేదు. అందుకే ఇది తెలుసుకున్నోళ్ళైనా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అప్డేట్ ఏందో చూద్దాం. ఒక జొమాటో డెలివరీ బాయ్ కి తను ఆర్డర్ పికప్ చేసే హోటల్లో తాగడానికి వాటర్ అడిగితే ఇవ్వలేదంట. చూడండి. ఈ హోటల్లో ఆర్డర్ పడింటి వచ్చిన దాహం ఉంది కదా అని చెప్పేసి కొంచెం నీళ్ళు తాగుదామని తాగడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ హోటల్ ఓనరు నీళ్ళు తాగనివ్వలేదన్నమాట. ఎందుకు తాగనివ్వలేదంటే మేము వేసుకునే డ్రెస్ వల్ల అనమాట. ఇన్నాళ్ళు నేను ఈ డ్రెస్కి రెస్పెక్ట్ మాత్రమే దొరకట్లేదు అనుకున్నాను, కానీ నీళ్ళు కూడా దొరకట్లేదు. నాకు అర్థం కాదన్న, అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరా? అంటే ఏం ఇక సూటు బూట్ వేసుకొని ఓ రేంజ్లో కనపడితేనేనా అన్నీ దొరుకుతాయా? చిన్న చిన్న పనులు వేసుకునే వాళ్ళు మనుషులు కాదా? మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. ఇప్పుడు ఆయన నీళ్ళు ఇవ్వలేదని కాదండి నా బాధ. ఈ టీ షర్ట్ వేసుకున్నందుకు ఆ హోటల్ అతను నాకు నీళ్ళు ఇవ్వలేదు. సో అది నాకు చాలా బాధగా ఉంది. చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా మనుషులేనండి, కొంచెం వాళ్ళు కూడా మనుషుల్లా గమనించండి. అయినా మీరు బట్టల్ని బట్టి ఎందుకని జడ్జ్ చేస్తున్నారు? ఎదుటోని జడ్జ్ చేసేటప్పుడు వానికి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దనేదని వాని క్యారెక్టర్ పైన డిసైడ్ అయి ఉండాలి. వాడి క్యారెక్టర్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వండి, ఇవ్వకపోండి. వాడు వేసుకున్న బట్టల్ని బట్టి వాడేదో చిన్న చిన్నగా కష్టపడతా ఉంటే ఆ కష్టానికి మీరు చిన్నోళ్ళు కదా అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా తయారైపోతున్నారు మనుషులు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చలో రైట్, మళ్ళా ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.